విదేశీయానానికి ఇబ్బందులు ఎదురవుతున్నాయండి. విదేశీయానం క్షేమంగా జరగాలి అంటే ఏం చెయ్యాలి? ఏమ్మా, స్వదేశంలో నీకేం ఉద్యోగం దొరకటం లేదా? స్వదేశంలో చదువులు చాలటం లేదా? ఒక్కసారి విదేశాల్లో ఉద్యోగాలు చేసుకుని ఆలోచించండి. స్వదేశంలో స్వరాష్ట్రంలో 8 గంటలు పనిచేస్తేనే మీకు కొంత జీతం వస్తుంది. దీనికి 4 రెట్లు 5 రెట్లు కావాలని ఇతర దేశాలు పెడుతున్నారు. అక్కడ మీరు ఎన్ని గంటలు పనిచేస్తున్నారో తెలిసిన 24 గంటల లోపల సుమారు 18 గంటలు పనిచేస్తున్నారు. అక్కడ డబ్బు వస్తుంది, నిజమే. భార్యాభర్త హాయిగా కాలం గడపగలుగుతున్నారా? ఇతర దేశాల్లోనూ వాళ్ళ ఇంట్లో ఉన్న పిల్లలు హాయిగా గడపగలుగుతున్నారా? ఏ రోజైనా నలుగురు కలిసి ఇంట్లో కూర్చుని హాయిగా సుఖంగా గడుపుతున్న రోజులు ఉంటున్నాయా? భర్త గారు ఉద్యోగానికి వెళ్ళే టైంకి భార్య ఇంటికి వస్తుంది, భార్య ఇంటికి వచ్చే టైంకి భర్త గారు ఉంటారు, ఇంట్లో ఇద్దరు ఉండే టైంకి పిల్లలు కాన్వెంట్కి పోతారు. ఇలాంటి బతుకే మీకు అవసరమా? ఆలోచించండి. విదేశీయానం చేయండి. ఒకప్పుడు మన దేశ నాయకులు బాలగంగాధర తిలక్ లాంటి వాళ్ళు, నెహ్రూ గారు, గాంధీ వాళ్ళు విదేశాలకు వెళ్ళారు. వెళ్ళింది దేనికి? ఇక్కడ ఉన్న చదువుల కంటే గొప్పగా చదివి అక్కడ వాతావరణాన్ని తెలుసుకుని మన దేశానికి క్షేమం కలిగించాలనే ఉద్దేశంతో వెళ్ళాడు తప్ప వాళ్ళు ఎల్ఎల్బీలు చదివారు, అక్కడే ప్రాక్టీస్ పెట్టుకోవచ్చు కదా. వాళ్ళకేం పని లేదా? ఇండియాకి ఎందుకు వచ్చారండి? ఆలోచించండి ఒక్కసారి. అలాగే చాలామంది ఇవాళ ఇండస్ట్రీస్లో పెద్దవాళ్ళు ఉన్నారు, అక్కడికి వెళ్ళారు, తెలుసుకుని వచ్చారు ఇక్కడికి. కానీ మనం ఏం చేస్తున్నాం? అక్కడికి వెళ్ళిపోయి అక్కడే ఉంటున్నాం. చివరికి 25 ఏళ్ళు తెలుగునాట పెరిగిన వాళ్ళం తెలుగు మర్చిపోయి ఐ కాంట్ స్పీక్ తెలుగు యూజీ అని చెప్పి దిక్కుమాలి ఇంగ్లీష్ మాట్లాడుతున్నాం. అంచేత ఇలాంటి వాటికైతే మీరు విదేశీయానం గురించి ఆలోచించకండి దయచేసి. విదేశీయానానికి ఏం కావాలి అన్నట్టయితే దానికి కావాల్సిన ఫార్మాలిటీస్ మీకు అన్నీ తెలుసును. ఈ మధ్య 1997 ఆ ప్రాంతాల్లో కొత్తగా దేవుడు ఒక ఆయన ప్రాచుర్యంలోకి వచ్చాడు. ఆయన వీసా దేవుడు అని పేరు. మరి అంతకుముందు ఎవరు కూడా ఆ వీసా దేవుడు అని ఎవరు పేరు పెట్టలే. 97, 99 ఆ ప్రాంతాల్లో ప్రారంభమైంది. సరే, ఆ దేవుడి దండం పెట్టుకొని సగ్గాను మీకు అన్నీ వస్తాయి. విదేశీయానానికి కావాలన్నట్టయితే భారత భాగవత రామాయణాల్లో కూడా చక్కటి మంత్రాలు ఉన్నాయి, చక్కటి శ్లోకాలు ఉన్నాయి. విదేశీయానం చెయ్యండి, కానీ స్వదేశాన్ని మాత్రం మర్చిపోవద్దు. అదే అంగదుడు ఒకతోటి అంటాడు, లంకా నగరానికి నేను వెళ్ళి వస్తా కానీ మళ్ళీ తిరిగి రానేమో అన్నాడు. చేత లంకా నగరం అంత అందంగా ఉంటుంది. కుర్రాడు అంగదుడు, గట్టిగా 30 ఏళ్ళు లేవు, సెటిల్ అయిపోయి అది. కానీ ప్రపంచాన్ని చూసినాడు హనుమంతుడు. బయలుదేరి వెళ్ళాడు, లంకా నగరాన్ని చూశాడు, ప్రతిదీ చూసుకున్నాడు, వాళ్ళకి పాఠం చెప్పాడు, వెనక్కి వచ్చాడు. అది చేసిన పని. ఆ అతడు చేసిన పనికి మొదటి శ్లోకం ఉంది సుందరకాండలో, తతో రావణ నీతాయా సీతాయా శత్రుఘర్షణ ఏష పదమన్వేష్టం చారణ ఆచరితే పతి. ఈ ఒక్క శ్లోకాన్ని తప్పనిసరిగా మీరు విద్యార్థులైనా పెద్దవాళ్ళైనా సరే చదివి తీరాలి. మీరు 108 సార్లు చదవండి. ఆంజనేయ స్వామికి ఒక దానిమ్మ పండు నివేదన చేయండి. మీరు ఎక్కడెక్కడో పబ్బుల్లోనూ అక్కడ తిరిగి వేలకు వేలు తగలబెడతారు. ఓ దీపం పెట్టడానికి 1 కిలో నెయ్యి, ఒక రోజుకో దానిమ్మ పండు అంటే పెద్ద రేటు పలకదండి. అలాగే మీరు ఆ ఫోనుల్లో కూడా దిక్కుమాల ఇంగ్లీషు దిక్కుమాల తెలుగు మాట్లాడుతుంటారు. అలాంటి దానికి బదులుగా ఒక్క 10 నిమిషాలు ఈ శ్లోకం మీద దృష్టి పెట్టండి. మీకు విదేశీయానం తప్పనిసరిగా ఫలిస్తుంది. తతో రావణ నీతాయా సీతాయా శత్రుఘర్షణ. చెప్తున్న మాట కొంచెం కటువుగా ఉన్న చాలామంది ఇదే అడుగుతున్నారు, చెప్పిందాక చేయటం లేదు, అందుకని కొంచెం కటువుగానే చెప్పాల్సి వస్తుంది. తతో రావణ నీతాయా సీతాయా శత్రుఘర్షణ ఏష పదమన్వేష్టం చారణ ఆచరితే పది. నీకు ముందుగా దృష్టి ఉండాలి, తర్వాత ధృతి ధైర్యం ఉండాలి, తరువాత దాక్ష్యం నేర్పరితనం ఉండాలి, తరువాత మతి. ఈ 4 మనకు ఉన్నాయా లేదా ఆలోచించుకోండి. నేను వెళ్ళాలనుకున్నట్టయితే ఏ ప్రయత్నం చేయాలో మనం చేద్దాం. ఏంటి? మామూలుగా మన ప్రయత్నం మానవ ప్రయత్నం, కానీ భగవంతుణ్ణి కూడా ఆరాధన చేద్దాం, ఈ పని చేద్దాం. చేసినట్టయితే మంచిది. ఇంకో మంత్రం కూడా కావాలంటే అది కూడా చెప్తాను, ఒక్కసారి గమనించండి. త్రేధ నిధదే పాదాన్ భూమౌ విష్ణు
త్రివిక్రమ ధర్మాంశ్చ ధారయన్ యస్తు తస్మై తే విష్ణవే నమ. 3 అడుగులు పెట్టి త్రివిక్రముడు కొలుచుకున్నాడు. దేనికోసం? బలి చక్రవర్తిని మోసం చేసి ఇవ్వడానికి కాదు. 3 అడుగులతోటే కొలుచుకున్నాడు. ఒకప్పుడు ఇంద్రుడు గజంబద్ద కింద మారి, అందుకని 3 అడుగులు అంటే 3 లోకాలు కొలుచుకున్నాడు. అంటే ప్రాపర్టీ ఎవరిదనమాట? ఇంద్రుడిది. అందుకనే 3 అడుగులు అడిగారు బలి చక్రవర్తి. త్రేధా నిదదే పాదాన్. అలాంటి స్వామి విష్ణు దధాంశ్చ ధారయన్ యస్తు తస్మై తే విష్ణవే నమ. అంచేత వామనావతారాన్ని కానీ, శ్రీ మహావిష్ణువుని కానీ, హనుమంతుడిని కానీ శ్రద్ధగా ఆరాధన చేయండి. మీ విదేశీయానము ఖచ్చితంగా ఫలిస్తుంది, క్షేమం కలుగుతుంది.